సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఉప్మాని యాడ్ చేసుకోవాలి. ఉప్మాలో ఈ వాటర్లో మనం ఉప్మాని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో నేనైతే ఒక 2 గ్లాసెస్ స్మాల్ గ్లాసెస్ రవ్వని యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో దీన్ని ఇలా మిక్స్ చేయాలి. సో నా స్టైల్ ఉప్మా ప్రిపరేషన్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఆ తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ అన్నీ బాయిల్ అయిన తర్వాత ఇలా ఉప్మా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నా స్టైల్ ఉప్మాలో మరి కొంచెం వెరైటీ ఉండాలి కదా, సో అందుకోసమే మనం 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసేసుకొని వెంటనే లిడ్ పెట్టేసి అలా రెస్ట్ ఉంచాలి. జస్ట్ ఒక 2 minutes అంతే.